బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో హిందూ మత బౌద్ధ మత ఆనవాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులోనూ హిందూ మత ఆనవాళ్ళు మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో హిందువులకు సంబంధించినటువంటి హిందూ దేవతలు దేవుళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు బయటపడుతూ ఉంటాయి అని చెప్పేసి మనం చాలా కథలుగా వింటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మంతెన గ్రామానికి చెందినటువంటి గ్రామంలో మనం ఉన్న ఈ తవ్వకాల్లో బయటపడింది స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం అని చెప్పేసి గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఈ విగ్రహాన్ని ఎప్పుడు గుర్తించారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విగ్రహం ఎప్పుడు బయటపడింది, అసలు ఈ విగ్రహాన్ని మీరు ఎప్పుడు గుర్తించారు? నా పేరు అనాసల రామకృష్ణ అండి. నా వయసు 50 సంవత్సరాలు. ఈ విగ్రహం 1958-60 మధ్యలో నారాయణపురం కుడికాలువ తవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడింది. దీంతోపాటు రాగి శాసనాలు కూడా బయటపడ్డాయి. అదే రాగి శాసనాలతో పాటు చుట్టుపక్కల విగ్రహాలు కూడా చాలా బయటపడ్డాయి. ఈ రాగి శాసనాల్ని అప్పట్లో పాలకొండ డివిజన్లో రెవెన్యూ ఆఫీసులో అప్పచెప్పడం అయింది. అలాగే అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని ఇక్కడ రావి చెట్టు కింద తీసుకొచ్చి ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు మొదలు పెడుతున్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విగ్రహం రోజు దాని సైజు పెరుగుతుంది అని చెప్పి చుట్టుపక్కల ప్రచారంలో ఉంది. దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయి? నిజంగానే దాని సైజు పెరుగుతున్నట్టు మీరు ఏమైనా గుర్తించారు? అంటే నా వయసు 50 సంవత్సరాలు చెప్పాను కదండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు నేను చూసేటప్పుడు ఆ వినాయకుడు తొండం పొట్ట భాగం వరకు కనిపించేది. ఇప్పుడు ఆ పొట్ట భాగం కింద ఎలుక వాహనం మొత్తం అంతా కనిపిస్తుందండి. దీన్ని బట్టి చూస్తే ప్రతి సంవత్సరం ఈ విగ్రహం పెరుగుతుందనే మా నమ్మకం అండి, పూర్తి నమ్మకం. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ విగ్రహం మామూలుగా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఎవరైనా సరే గుడ్లు కట్టుకొని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కాకపోతే ఈ విగ్రహం స్వయంభుగా వెలసింది అని చెప్పేసి చెప్తున్నాను. ఈ విగ్రహం లేదంటే ఇక్కడ ఈ దేవుడి యొక్క శక్తిని మీరు గుర్తించినట్టు, నిజంగా ఈ దేవుడి శక్తివంతమైన వాడు అని చెప్పేసి చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉందండి. ఇది 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హుండీని కొంతమంది దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన హుండీని తీసుకెళ్ళి ఇక్కడికి కిలోమీటర్ దూరంలో కాలువ పక్కన పడేశారు. అందులోంచి రూపాయి కూడా పోకుండా ఆ హుండీ అలాగే దొరికింది. అదే కాకుండా ఆ దొంగడు కూడా దొరికి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగిందండి. అలా కాకుండా ఒకటి కాకుండా అలాగా 2-3 సార్లు జరిగింది. ఆ విధంగా దొరికిపోయారు. ఆ విధంగానే ఇక్కడ మా పూర్తి విశ్వాసంతో, దేవుడి మీద విశ్వాసంతో ఉన్నామండి. సరే, హుండీ పోయింది, దొరికింది కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు బలంగా నమ్ముతున్నారు. ఓకే, కానీ అలా కాకుండా ఈ దేవుడిని కోరుకునేటటువంటి కోరికలు నెరవేరుతాయి, ఇది చేస్తాయి అనేటటువంటి నమ్మకం మీకు ఏమైనా సరే అలాంటి నమ్మకం ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ఈ శ్రీ 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 లక్ష్మీ విద్యా గణపతి ఆలయానికి వచ్చి 108 ప్రదర్శనలు చేసి ఒక అరటిపళ్ళు గెల్ల కడితే ఎటువంటి న్యాయమైన ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా తీరుతాయని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారండి. ఈ అరటిపళ్ళు గెల్లన్నీ అయ్యేనండి. మీరు చూస్తున్నారు కదా. దీన్ని బట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, చుట్టుపక్కల చాలా కాపోరాడపేట, గెడ్డబోరాడపేట నిన్న చాలా ఎక్కువ ఉండేవి. ఈ గజాల చట్టాలు ఏవి కనిపించేవి కాదు. నిన్న పూజా కార్యక్రమాల్లో కొన్ని పంచిపెట్టడం జరిగింది. మిగిలిన అరటిపల్లి గెల్లన్నీ 108 ప్రదర్శనలు చేసి అరటిపల్లి గెల్లలు కట్టినాయండి ఇవన్నీ. ఇది ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎవరైనా సరే ఈ అరటిపళ్ళు గెల్ల అనేది వచ్చారు, కట్టారు, వాళ్ళ కోరికలు వాళ్ళకి కావాల్సిన కోరికలు మొక్కుకున్నారు, ఆ కోరికలు తీరాయి అని చెప్పేసి చెప్పినటువంటి ఆనవాళ్ళు ఏమైనా సరే మీ దగ్గర ఏమైనా, లేకపోతే అటువంటి లెక్కలు ఏమైనా మీ దగ్గర? అంటే ఇక్కడ మాకు కిలోమీటర్ దూరంలో మల్లాయపేట వాస్తవ్యులు దుంపల రాము గారు ఇక్కడికి వచ్చి మొక్కుబడి చేసుకున్నారండి. ఆయన కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనేమో వెండి కిరీటం చేపిస్తామని మొక్కుకున్నారు. ఆ వెండి కిరీటం కిలో వెండి కిరీటం 3 సంవత్సరాల క్రితం తయారు చేశారండి. అప్పటి నుంచి ప్రతి వినాయక చవితి రోజు స్వామివారికి అలంకారప్రాయంగా ఉంటుందండి. అలాగే 1995-96 మధ్యలో గ్రామస్తులందరూ కూడి చందాలు ఎత్తుకొని ఇక్కడ ఆలయం కట్టించడం జరిగిందండి. అప్పటి నుంచి ఈ నిత్య పూజలు అందుకుంటున్నారండి వినాయక స్వామి.
ఇది మనం చూసుకున్నట్టయితే గ్రామస్తులు చెప్తున్నారు ఇదేది ప్రతిష్ఠించిన విగ్రహం కాదు, ఇది స్వయంభుగా వెలిసిన విగ్రహం అని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఈ రాతి విగ్రహం ఏదైతే ఉందో ఆ రాతి విగ్రహం చూస్తే నిజంగా మనస్ఫూర్తి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిండుగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా సరే ఆ కనువిందు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత ఎవరికైనా సరే మామూలుగా చెప్తూ ఉంటారు మా దేవుడిని కన్నుల నిండా దేవుడిని చూస్తే మనం పాపం పాసిపోతుందని చెప్పి చెప్తూ ఉంటారు. అలాంటి ఫీలింగే ఇక్కడికి వచ్చిన తర్వాత కలుగుతూ ఉంది. అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. ఈ విగ్రహం అనేది మా గ్రామంలో వెలవడం అనేది నిజంగా మా గ్రామస్తుల అదృష్టం అని చెప్తున్నారు. ఇలాంటి విగ్రహాలు ఈ చుట్టుపక్కల చాలా ఈ తవ్వకాల్లో ఈ నారాయణపురం కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ తవ్వకాల్లో చాలా విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఈ గ్రామం చుట్టుపక్కల కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తే ఈ ప్రాంతంలో ఒకప్పుడు దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండేవారని మేము నమ్ముతున్నాం. ఈ ప్రాంతంలో మేము పుట్టడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.